హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న కుబేరా మూవీ నుంచి నా కొడుక అనే సాంగ్ మీద కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ వన్ ఫోటోతోనే చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. మనిషికి మనిషే దూరమురా, ఇది చెప్పని పాఠం ఇది నా బతికేనే. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అలాగే ఈ వీడియో కింద మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో ఒక శివుడిది ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వేజ్ గురించి 350 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా లిరిక్స్ అయితే ఉంటాయి. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న శివుడిది ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 15.5 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోడల్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నా. తర్వాత ఈ ఫోటో మీద ట్యాప్ ఇసి కింద లిరిక్స్ కింద అయితే తెచ్చుకోండి. లాస్ట్కి లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకొని మధ్యలోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీరు ఇలా మధ్యలోకి వచ్చి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం ఇలా జూమ్ చేసుకొని మధ్యలోకి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ 15.5 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి ఫోటోది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఈ కెమెరా ఆప్షన్ కిందకి అయితే తెచ్చుకోండి, ఇది రెక్టాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద బ్యాక్గ్రౌండ్ శివుడి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర వచ్చి దీని మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ మీకు స్టార్టింగే బ్రైట్నెస్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం లైట్గా పెంచుకోండి. తర్వాత కాంట్రాస్ట్ కొంచెం తగ్గించుకోండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ మీకు శాచురేషన్ అని ఉంటుంది, లైట్ కలర్ అండ్ లైట్లో శాచురేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని లైట్గా పెంచుకోండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయండి టైల్స్ని. తర్వాత ఇక్కడ మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ ఫోటో దగ్గర వచ్చేయండి. ఇప్పుడు ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం లైట్గా మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా ఎఫెక్ట్ కొంచెం పెంచుతున్నా. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసి లైట్గా పెంచుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి బార్డర్ అండ్ షాడోలో వెళ్ళి కింద షాడో అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని దీన్ని 50% అయితే చేసుకోండి. 55% అయితే చేసుకోండి. నేను 55% అయితే చేసుకున్నా. తర్వాత ఈ ఫోటోని మూవ్ చేస్తూ మీకు లిరిక్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా 1 by 1 మీరు వీడియోని అయితే మూవ్ చేస్తూ మీరు చెక్ చేసుకోండి లిరిక్స్ని. మీకు లిరిక్స్ సెట్ కాకపోతే ఏం లేదు, లిరిక్స్ మీద ట్యాబ్ వేసి ఇలా మోడల్స్ వెళ్ళి ఇలా సైడ్కి జరుపుకోండి. మీకు ఫోటో తగ్గట్టు లిరిక్స్ని అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా ఫోటో తగ్గట్లు లిరిక్స్ని అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇలా 1 by 1 వీడియో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.